షలోం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 28. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. There is neither Jew nor Gentile, neither slave nor free, nor is there male and female, for you are all one in Christ Jesus. ఎందుకు? దేవుని బిడ్డలుగా ఉండటానికి. క్రైస్తవునిగా జీవించటం అంటే అది మన జీవన సరళి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఏదో ఒక బ్యాడ్జ్ లాగా నేను క్రైస్తవుణ్ణి అని తగిలించుకోవటానికి కాదు, కానీ క్రీస్తును మన జీవితాలలో చూపించటానికి, యేసుక్రీస్తులో అంటకట్టబడి ఫలించటానికి. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఇలాంటి ఐడెంటిటీలో వర్గము, జాతి, సామాజిక తారతమ్యాలు ఏమాత్రం లేవు. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిన జీవితమును జీవించాలి. క్రైస్తవులుగా పిలువబడినంత చేత క్రైస్తవునిగా మారతాననటం పొరపాటే. నిబద్ధత కలిగినటువంటి జీవన సరళిని అలవర్చుకోవాలి. మరి అలాంటి స్థితి రావటానికి మన స్వంత ప్రయత్నాల ద్వారా సాధ్యమా? మనలో ఈ క్రియను ప్రారంభించిన దేవాది దేవుడు దానిని క్రీస్తు దినము వరకు కొనసాగించగల సమర్థుడు, నమ్మదగినవాడు. మానవ పారంపర్యాచారాలలో పడి అసలు మానవులుగా జీవించటం అంటే దేవుని బిడ్డలుగా జీవించటం అని మర్చిపోతున్నాం. క్రైస్ట్ హ్యాస్ పేడ్ ఇట్ ఆల్ టు సెట్ us ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఎవ్రీ సిన్. మా దేవా, మా తండ్రి, ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరము మీ బిడ్డలుగా జీవించలాగున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. ఇంకా మీ బిడ్డలుగా సంఘంలో చేర్చబడిన వారికి మీ ప్రేమను పంచుకునే జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.